ఆన్లైన్ బెట్టింగ్లు యువకుల ఉసురు తీస్తున్నాయి. బెట్టింగ్ వలలో చిక్కి ప్రాణాలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో ఈ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ధాన్యం అమ్మగా వచ్చిన ₹1,50,000తో బెట్టింగ్ వేశాడు భానుప్రకాష్. బెట్టింగ్లో పెట్టిన ₹1,50,000 నష్టపోగా మరింత ఆర్థిక భారం యువకుడిపై పడింది. ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన భానుప్రకాష్ ఈ నెల 13న పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలయ్యాడు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. కొన్ని రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు భానుప్రకాష్. ఆన్లైన్ గేమ్స్ కోసం స్నేహితుల వద్ద అప్పులు కూడా చేశాడు. ఈసారి ఐపీఎల్లో బెట్టింగులు పెట్టి 2 లక్షలు నష్టపోయాడు. అయితే ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు కూడా పెట్టి అవి నష్టపోయాడు. డబ్బులు మొత్తం బెట్టింగ్లో పోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. భానుప్రకాష్ ఆత్మహత్యపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బెట్టింగ్లకు బానిసయ్యి తీవ్ర అప్పులు చేసి అప్పులు కట్టలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారానికి చెందినటువంటి 24 ఏళ్ల యువకుడు భానుప్రకాష్ డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తండ్రికి చేదోడు వాదోడుగా కూడా వ్యవసాయంలో సహాయం చేస్తూ వచ్చాడు. అయితే డిగ్రీ పూర్తి చేసినటువంటి భానుప్రకాష్ డిగ్రీ చేసినటువంటి సందర్భంలోనే ఇటు చిన్నగా కూడా బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్లకు అలవాటు పడ్డ సందర్భంలో ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, అదేవిధంగా ఐపీఎల్ కావచ్చు, వీటిలో చిన్న తరహాలో అంటే చిన్న మొత్తంలో కూడా బెట్టింగ్లు పెట్టడం, ఆ బెట్టింగ్లో వచ్చినటువంటి లాభాలతో కూడా తన పాకెట్ మనీగా తాను ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఈసారి జరిగినటువంటి ఐపీఎల్లో మాత్రం భారీగా బెట్టింగ్ పెట్టడంతో మాత్రం దాదాపు ₹1,00,000 నుంచి ₹1,50,000 2 లక్షల రూపాయల వరకు తనకు నష్టం జరిగింది. ఈ నష్టం జరిగినటువంటి దాన్ని పూడ్చుకోవాలన్న ఆలోచనతో ఇటు పంట చేతికి వచ్చింది. పంట అమ్మినటువంటి పంటలో నుంచి 2 లక్షల రూపాయలు ఏదైతే వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్లో 2 లక్షల రూపాయలు తిరిగి కూడా బెట్టింగ్ పెట్టడం జరిగింది. గతంలో పోయినటువంటి 2 లక్షలు, ఇప్పుడు పెట్టినటువంటి 2 లక్షలు మొత్తం కూడా తిరిగి తీసుకోవాలన్న ఆలోచన ఏదైతే ఉందో అత్యాశకు పోయాడు. దీంతో గతంలో పెట్టినటువంటి 2 లక్షలు పోగా ఇప్పుడు పెట్టినటువంటి 2 లక్షలు కూడా పోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి భానుప్రకాష్ ఈ నెల 11న అంటే పొలం దగ్గర ఎవరు లేనటువంటి సందర్భంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. పురుగుల మందు తాగిన తర్వాత ఇంటికి వచ్చి కూడా ఎవరికి చెప్పపెట్టకుండా కూడా పడుకున్నాడు. అయితే అనుమానం వచ్చినటువంటి తల్లిదండ్రులు ఒక్కసారిగా కూడా భానుప్రకాష్ను పరిశీలించగా అప్పుడే నోటి నుంచి నురుగలు కక్కుతూ ఉన్నాడు. వెంటనే భానుప్రకాష్ని హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భానుప్రకాష్ చనిపోవడం జరిగింది. దీంతో తల్లిదండ్రులు మాత్రం చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో మాత్రం తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అత్యాశతో వెళ్ళి మాత్రం యువత ఈ మధ్య కాలంలో బెట్టింగ్లు కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కావచ్చు, ఇటువంటివి చేస్తూ కూడా యువత మాత్రం నష్టాలు కూరుకుపోయి ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లో చెప్తే ఇంట్లో వారు మందలిస్తారన్న భయం కావచ్చు, అదేవిధంగా డబ్బులు పోయాయన్న మనోవేదన కావచ్చు, ఇవన్నీ కారణాలతో మాత్రం యువత మాత్రం ఈ ఆత్మహత్య చేసుకుంటుంది. దీనిపైన ఈ ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ కావచ్చు, అదేవిధంగా ఈ షేర్ మార్కెట్లలో పై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం ఇటు యువత తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎందుకంటే యువత వాటికి బానిసవ్వడం, డబ్బులు పోగొట్టుకోవడం, తీరా చూస్తే ప్రాణాలే పోగొట్టుకోవడంతో మాత్రం తల్లిదండ్రులకు మాత్రం ఇది తీరని శోకంగా మిగులుస్తుంది. దీంతో మాత్రం తల్లిదండ్రులు ఇటు ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు బెట్టింగ్ యాప్స్ పైన మాత్రం కొన్ని షరతులు విధించాలని చెప్పి మాత్రం తల్లిదండ్రులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, మెదక్ జిల్లా నుంచి.